హాయ్ అండి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పచ్చి పులుసు. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కొంచెం చింతపండు తీసుకోండి. అంటే మేము ఇద్దరము ఉన్నాం కాబట్టి కొంచెమే తీసుకున్నాను నేను. 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ చిన్న కట్ చేసుకోవాలి. ఆనియన్ పొడుగు కట్ చేసుకోవాలి. పచ్చి పులుసులకి పొడుగ్గానే ఉండాలి. 5-10 మినిట్స్ తర్వాత నానిన తర్వాత మొత్తం ఇట్లా చేసేసి మొత్తం జ్యూసీ మొత్తం దగ్గరికి చేయాలి. ఇది ఏంటంటే పచ్చి పులుసుది మరీ నీళ్ళు చేయకండి. ఫస్ట్ కొంచెం చిక్కగానే ఉండాలి, టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ నేను బౌల్లో మొత్తం పోసేసుకున్న. ఆ పోసుకున్న బౌల్లోనే ఆనియన్స్ మొత్తం విడివిడి వేసుకోండి, అట్లనే వేయకండి. నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ తీసుకోండి, కొంచెం సాల్ట్ తీసుకోండి. మొత్తం సాల్ట్ ఆనియన్స్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపి అందులో వేసేసేయండి పులుసులో. ఎందుకు అలా వేస్తున్నానంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది నోటికి. తాల్పులో వేయొద్దండి సాల్ట్ పచ్చి పులుసులకి. ఇలానే చేసుకోవాలి. నేను తీసి చేస్తున్నా చూడండి, సాల్ట్ వేసి అలానే చేసుకోండి. ఓకేనా? సాల్ట్ వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. దీనికి చేతికి ఇట్లా ఆనియన్స్కి పట్టిస్తేనే. నాకు ఒక చేతితో వీడియో తీస్తున్నా, ఒక చేతితో కలుపుతున్నా కాబట్టి నాకు సరిగా వస్తలేదు. కాబట్టి నాకు ఒక చేతితో చేయనికి రాలేదు కాబట్టి అట్లా చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి, బాండి పెట్టుకోండి ఒకటి. కొంచెం వేడైనాక ఆయిల్ వేసుకోండి. ఆ వాటర్ అన్నీ పోవాలి అండి, మొత్తం వాటర్ అనేది పోవాలి. నేను కడిగి పెట్టుకున్నా కాబట్టి ఆ వాటర్ తీసేసిన. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేది వెళ్ళిపోతుంది, ఆవిరి మొత్తం పోతుంది కాబట్టి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చి పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. 1.5 స్పూన్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసుకోకండి. జీలకర్ర ముందుగల, నెక్స్ట్ ఆవాలు కొంచెం ఫ్రై అయింది కదా, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై చేయండి, మంచిగా కలపండి. కొంచెం పసుపు చిటికెడు. నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అది వీడియో స్కిప్ అయిందండి, సారీ. నెక్స్ట్ చారు ఏదైతే మనం తీసి పెట్టుకున్నామో అందులో పోసేసుకోండి. మొత్తము చింతపండు దాని నుజ్జు తీసేసి పోసేసుకోండి నీట్గా. ఇది నేను పోసేసుకున్న తర్వాత కొంచెం కారము, సాల్ట్ అక్కడ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం అవసరం లేదు. బాగానే నాకైతే సరిపోయింది. నేను చూసుకున్నాను, టేస్ట్ సరిపోయింది నాకు సాల్ట్. మీరు కావాలంటే ఇందులో కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అయిపోయిందండి పచ్చి పులుసు. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.